రామచంద్రపురం 112వ డివిజన్లోని శ్మశాన వాటిక అభివృద్ధి పనులను సుమారు 1,50,00,000తో చేపట్టనున్నట్లు కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్ తెలిపారు. ఇదివరకే పనులు చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల పనులు ఆలస్యం జరిగిందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం 112వ డివిజన్లోని ఈ యొక్క గ్రేవ్ యార్డ్లో మా యొక్క జీహెచ్ఎంసీ డబ్బుతో సుమారు 1,50,00,000 రూపాయలు ఇక్కడ నేను శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మా యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరియు మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ స్టోన్ కూడా వేసుకోవడం జరిగింది. 1,50,00,000 రూపాయలతో ఈ యొక్క మోక్షధామాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా యొక్క డి శిరీష గారు, అదేవిధంగా డి వెంకటరమణ గారు, మా ఏఈ ప్రభు గారు దీనికోసం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని డిజైన్స్ మారడం వల్ల లేట్ అయింది. ఇదివరకల్లా అయ్యేది ఉండే, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ గ్రేవ్ యార్డ్ పనులు కొంచెం వెనుకబడ్డాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటే క్షమించాలి. ఈ రోజు నుంచి మా యొక్క డిఈ గారు, ఏఈ గారు, మరి డి శిరీష గారు, మరి ఏఈ ప్రభు గారు ఇక్కడ దగ్గరుండి మా యొక్క జిహెచ్ఎంసీ సిబ్బందితో వెంటనే ఈ యొక్క టాయిలెట్స్ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క టాయిలెట్స్ ఇమీడియట్గా ప్రారంభం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వెయిటింగ్ రూమ్ కూడా అక్కడ ఈ కాస్టాల్ చేసే దగ్గర ఏదైతే ఉందో అక్కడ అవి గతంలో 5 అనుకున్నాం, కానీ డిజైన్ మరి 6 కట్టాలని మళ్ళీ ఆర్డర్ వచ్చింది కాబట్టి అది కూడా కొంత లేట్ అయింది. అదేవిధంగా మేము వెయిటింగ్ హాల్ లోపల చేయాలనుకున్నాం. ఆ లోపల కాకుండా ఇక్కడ పబ్లిక్ అందరి కోరిక మేరకు బయట చేయాలనే దాని మీద అందులో కొంత డిజైన్ మారవలసి వచ్చింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా కొంత ఇబ్బంది కొద్ది రోజులు మీరు అందరూ కూడా ఇవన్నిటికి మాకు సహకరించాలని ఈ అందరికీ ఇక్కడ శ్మశాన వాటికి వచ్చేటువంటి అందరి గ్రామ పెద్దలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రామచంద్రపురం 112 డివిజన్ కార్పొరేటర్గా అన్ని విధాలా మీ యొక్క గతంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం నా యొక్క ఫిబ్రవరి 10వ తారీఖు ఉన్న దాంట్లో ప్రతి అన్ని కూడా పనులు ప్రారంభిస్తాం. మేము ఇక్కడ రేపు ప్రమాణ స్వీకారం కొత్త వాళ్ళు గెలిచిన తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే వాళ్ళతో కూడా చేస్తామని ఈ సందర్భం అనుభవిస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారితో తీసుకొని ఏమన్నా అవసరం పడ్డ డబ్బులు కూడా ఈ యొక్క మోక్షధామానికి ఇప్పిస్తా. మా ఏఈడి గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డబ్బులు కావాలన్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిస్తాం. ఈ యొక్క మోక్షధామాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని నా యొక్క ఆకాంక్ష ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మా సుంకుస్వామి వార్డు మెంబర్ గారు ఉన్నారు. మా చిన్నతనం నుంచి కూడా నా జీవితాశయం ఇది గ్రేవ్ యార్డ్ను బ్రహ్మాండంగా ఇది మన మోక్షధామాన్ని ఎక్కడా లేని తెలంగాణ లేని విధంగా దీన్ని ఆదర్శంగా ఉండే విధంగా ఈ యొక్క మోక్షధామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొద్ది రోజులలో ఈ పనులన్నీ ఇమ్మీడియట్గా పూర్తి అవుతాయి. దానికి మా అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏదో మా బాధ్యత అయిపోయింది, పైసల కోసం దగ్గర అందరి గురించి చెప్పుకొని ఇక్కడ పార్క్ వస్తుంది, ఇక్కడ మంచిగా గ్రీనరీ వస్తుంది. ఇదంతా డిప్రీస్ ఏంటి ఎవరు చేస్తాడు, ఎవరు డబ్బులు ఎవరు ఇవ్వాలి? అయితే 1,50,00,000 ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. అడగను గిట్ట పెడతాం, ఇక్కడ పెడదాం. అవును మేడం, వచ్చి ఆడ నిలబడి మీరు పెట్టవా లేదా అని చెట్టు మీద వచ్చి 4 బిల్లులు ఒక దాంట్లో వాళ్ళు పెట్టుకోడా సచ్చినోళ్ళు పెట్టుకుంటారు.